అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. రైట్. ఇదే విషయంపై జయవింధ్యాల గారి దగ్గరికి వెళ్దాం. జయవింధ్యాల గారు, మీరు కూడా ఒక ప్రజాసంఘ నాయకురాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, గత కొన్ని రోజుల క్రితమే రేణుక అని ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి వారి కూడా చంపడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే పార్టీ ప్రకటించిందో, ప్రజా సంఘాల వాళ్ళు ప్రకటించారో, ఆమెకు కనీసం ఆమెకు ఒక ఆయుధం ఎట్లా ఉపయోగిస్తారో కూడా తెలియదు. ఆమె కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు దానికి సంబంధించిన కట్టుబడి ఉన్నది కాబట్టి ఆమెను ఎక్కడనో తీసుకొచ్చి చంపడం జరిగింది. ఆరోగ్య సమస్యలతో ఆమె ఎక్కడైతే ఉన్నదో షెల్టర్ తీసుకొని అక్కడి నుంచి ఆమెను పట్టుకొచ్చి చంపి ఆయన పక్కన ఆయుధాలు పెట్టి సాయుధ బలగాలతో మా మీద ఫైట్ చేశారు కాబట్టి మేము చంపామని చెప్పారు. ఈ విషయంపై క్లారిటీగా ప్రజా సంఘాల వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా తూటా పేల్చినట్టు కూడా మనకు సమాచారం లేదు. ఈ విషయంపై మీరేమంటారండి జయవింధ్యాల గారు? నమస్తే అండి. యా, ప్లీజ్ గో హెడ్ మ్యామ్. మీరు చెప్తున్న దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇద్దరు ఎదురుపడినప్పుడు ఒకరి ప్రాణరక్షణ కోసం ఒకరు చేసుకున్న దాంట్లో ఎన్కౌంటర్ అంటారు. ఇది యాక్చువల్లీ జరుగుతున్నది అంటే లాస్ట్ మార్చి 28 నాడు ఏదైతే అబ్బాయి మేము పీస్ టాక్స్కి డైలాగ్కి మేము రెడీగా ఉన్నాము, మాకు తగినటువంటి స్పేస్ ఇవ్వండి అనేది ఒక లెటర్ పత్రికల ద్వారా అందరికీ వచ్చినటువంటి విషయం. ఆ క్రమంలోనే రేణుక అనే వ్యక్తిని కూడా చంపడం జరిగింది. అయితే రేణుకదైతే చాలా స్పష్టంగా ఉంది, తను షెల్టర్లో రెస్ట్ తీసుకుంటుంది, అనారోగ్యంగా ఉంది అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయము. అంటే అలాంటి వ్యక్తులను కూడా చంపుకుంటూ వచ్చారు ఈరోజు. అయితే ఒకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, ఎన్కౌంటర్ అనే పేరుతోటి ఈ నక్సల్వాది లేకపోతే నక్సలిజాన్ని మేము అరికడతాము, లేకపోతే రూపు మాపేస్తాము, మార్చి 2026 వరకు, మార్చి 31 వరకు అసలు నక్సలిజమే అనేది భారతదేశంలో లేకుండా చేస్తాము అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. అమిత్ షా గారు నిన్న ఎక్స్లో కూడా అదే చెప్పడం, ఎక్స్ వేదిక చేసుకుంటాం. ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, నక్సలిజం అనేది ఒక వ్యక్తి కోసమో లేకుంటే ఒక సంస్థ కోసమో లేకుంటే ఇద్దరు ముగ్గురు కోసమో రాలేదు. అది దాని చరిత్రను మనం ఒకసారి గమనించాలి ప్రభుత్వాలు కూడా. ఎట్లనంటే, ఇది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన పేదల కోసం వచ్చినటువంటి విషయం. ఇది ప్రభుత్వం గమనించుకోకుండా, ఇంకోటి ఏంటంటే, లాస్ట్ 78 ఇయర్స్ నుండి కూడా రాజ్యాంగం అనేది ఇప్పటి వరకు అమలు అనేది జరగలేదు. నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేయనప్పుడు పేదలకు ఏదైతే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అనేది ఏదైతే రాసుకున్నామో, దానికి తగినట్టుగా ఈరోజు ప్రజలకు అయితే ఎలాంటి ఏమి కూడా ఫలితాలు అనేది లేదు. ఈ ఫలితాలను అందించేటందుకే ఈరోజు నక్సలిజం అనేది వచ్చిందని చాలా స్పష్టం. ఇప్పుడు గత ప్రభుత్వము దీన్ని ఐడెంటిఫై చేసింది, ఈ రోజున్న ప్రభుత్వం కూడా ఐడెంటిఫై చేసింది. కానీ వాళ్ళు ఏంటంటే ఒక పగతోటి, ఒక ద్వేషంతో, మన చంద్రకుమార్ గారు చాలా క్లియర్ చెప్పారు, పగతోటి, ద్వేషంతో అంటే చంపేయడం అనేది ఒక సంస్కృతిగా తీసుకున్నారు వీళ్ళు. ఈ సంస్కృతి ఎంత దూరం వెళ్ళిందంటే, రేపటి నాడు ఇదే పరిస్థితి కొనసాగితే ఎవరికి అనిపించకపోతే మామూలు సాధారణ జనాలని రౌడీల పేరుతోటి, గుండాల పేరుతోటి కూడా చంపడం మొదలు పెడతారు. ఇది ఈ చంపే హక్కు అనేది రాజ్యాంగంలో కానీ, రాజ్యాంగానికి అతీతంగా కానీ ఎక్కడ రాయబడి లేదు. ఒకవేళ మన సంస్కృతి, భారతీయ సంస్కృతిని కానీ లేకపోతే ఆచారాలు కానీ ఇవన్నీ చూస్తే కూడా, ఒక వ్యక్తి వచ్చి మీరు చెప్పింది వింటాను, అసలు మా ఆలోచన కూడా మీరు తీసుకోండి అని అడిగినప్పుడు ఆహ్వానించాలి. ఈ మార్చి 20 నుండి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చర్చలకు రెడీగా ఉన్నాము అని వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే చేతులెత్తి వెపన్స్ ముందు పెట్టుకొని మేము రెడీ ఉన్నామని చెప్తున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించకుండా చంపడం అనేది పెట్టుకున్నారు చూడు ఈరోజు ప్రభుత్వము. అది చాలా నీచమైనటువంటి ఒక సంస్కృతిలోకి భారతదేశాన్ని నెడుతున్నారనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చల కోసం రెడీ కావటం లేదు?
అసలు చర్చలు చేయడం చేత నీలో ఉన్నటువంటి నిజాయితీతో నిరూపించుకోవచ్చు కదా, ఒక టేబుల్ మీద కూర్చొని. నిజంగా వాళ్ళు ఎలాంటి చర్చలు చేస్తారు, ఏ విధంగా చర్చలు చేస్తారు, వాళ్ళకి ఏమైనా సొంత ప్రాపర్టీస్ గురించి కానీ లేకపోతే సొంత లాభాల కోసం కానీ వాళ్ళు చేయట్లేదే. అది ఎందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా గాలికి వదిలేసేసి నేను చంపడమే ఒకటి పెట్టుకుంటానని ఎందుకు అడుగుతున్నారు? దాని కార్పొరేట్ శక్తులు అనేది ఒకటి అంటే ఒక చర్చ రూపంలో తీసుకొస్తున్నారు. కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అసలు కార్పొరేట్ శక్తులను ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది ప్రభుత్వము? అసలు నువ్వు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నువ్వు గెలిచినప్పుడు నువ్వు గెలిచిన విధానంలో భాగంగా నువ్వు ప్రజల్ని ఏలాలిగా, అది ఎందుకు చేయట్లేదు? చేయకుండా ఎవడో కార్పొరేట్ వ్యవస్థ నా వెనకాల ఉంది, వాడు చెప్తున్నాడు కాబట్టి నేను వింటున్నాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంత బహిరంగంగా ఎలా చెప్పుకోగలుగుతున్నారు మీరు? కాబట్టి ఒకటి మేము ఇప్పటికి కూడా నేను PUC నుండి డిమాండ్ చేయడం ఏంటంటే ఇప్పటికైనా సరే శాంతి చర్చలకి సరైనటువంటి మార్గాన్ని దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కనీసం ఈ రోజు నుంటున్న ఈ ఎన్కౌంటర్స్ ఆపేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. రైట్. ఇదే విషయంపై మనకు సంబంధించిన అత్తిలి విమల గారు, CPI నాయకురాలైనటువంటి అత్తిలి విమల గారు కూడా మనతో